శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఇంకా ఎంతో పవిత్రమైన రోజులని చెబుతారు. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని, చిలుకు ద్వాదశి అని, యోగేశ్వర ద్వాదశి అని కూడా అంటారు. చాతుర్మాస్య వ్రతం ఆచరించిన వారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వ్రత సమాప్తి చేస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి విష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున ఆవు కొమ్ములకు బంగారు లేదా వెండి తొడుగులు తొడిగి దూడతో సహా బ్రాహ్మణుడికి దానం చేస్తే ఇంద్రలోకంలో స్వర్గ సుఖాలు పొందుతారట. అంతేకాదు, ఈ రోజున సాలగ్రామ దానము చేసిన వారికి 4